సో లాస్ట్ టైం ఈ కాలేజ్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఒకటే వాచ్ ఉండే. సో మా అన్న వాచ్ నేను పెట్టుకున్నా, తర్వాత మా అన్నకు అదే వాచ్ ఇస్తే మా అన్న కూడా సెషన్ కంటిన్యూ చేసిండు. అందుకే మీ సార్ మెన్షన్ చేసిండు వాళ్ళ బాండ్ అట్లుంటుందని. మా బాండ్ ఎప్పటికీ మారదు. ఎంతమంది వచ్చినా, ఎంతమంది పోయినా, ఏం జరిగినా, ఎంతమంది ఇంపాక్ట్ చేయాలని చూసినా, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా మేము ఇట్లనే ఉంటాము. అందరూ అనుకుంటారు అరే అన్నదమ్ములు అంటే ఆపోజిట్ పర్సన్స్ ఉంటాయి కదా, ఆపోజిట్ ఆలోచిస్తారు కదా అని. మేము అట్లా కాదు, సేమ్ ఆలోచిస్తాము. సో ఆ షర్ట్ కూడా నాకు యాక్చువల్గా నాకు నచ్చింది, కొత్త షర్ట్. అది మా ఊరికి నచ్చిందని ఇచ్చేసిన. అండ్ అంటే నిన్న నేనే తీసుకొచ్చిన, అరే మన సంకల్ప కాలేజ్లో ప్రోగ్రామ్ ఉంది కదా, కొత్త షర్టే వేస్తాము. సెమినార్స్కి మధ్యన బంద్ చేసినాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ షాపింగ్ చేసి మీకోసము కొత్త బట్టలు వేసుకున్నా. ఎందుకంటే మీరు కూడా కొత్త బట్టలే వేసుకుని మంచి బట్టలు వేసుకుని మరి యాన్యువల్ డే కదా. సో మీరు మంచిగా అనిపిస్తారు, మేము కూడా కొంచెం మంచిగా అనిపించాలని ఈ బాట్ న్యూ షర్ట్ అండ్ మంచి షర్ట్ మోడల్ తీసేసుకున్నాడు. మంచిగా ఉందా ఇది కూడా. సో స్టోరీతో స్టార్ట్ చేసాం, ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ. అండ్ ఈ స్టోరీ ఏమవుతుందంటే, ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, చిన్న పిల్లు ఉంటుంది, ఫ్రమ్ సేమ్ ఫ్యామిలీ. అక్క తమ్ముడు ఫుల్ ప్రేమగా ఉంటుంటారు. వాళ్ళకు ఏజ్ గ్యాప్ కూడా 3 years గ్యాప్ ఉంటుంది. అక్కకేమో 7 years ఉంటుంది, తమ్ముడికేమో 4 years ఉంటాయి. వాళ్ళు ఆడుకుంటుంటారు. స్కూల్ అయిపోయినాక మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. సడన్గా ఏమవుతుందంటే ఆడుతూ వీడు చిన్న పిల్లోడు ఉన్నాడు తమ్ముడు, వాడు కింద పడతాడు. అంటే రాయి ఉంటుంది, చిన్న రాయి ఉంటే వాడు దాని పైన పడి దెబ్బ తగ్గుతుంది. వాడికి దెబ్బ తగ్గుతానే వాళ్ళు ఏం చేస్తారంటే, యాక్చువల్గా ఏమవుతుందంటే తప్పు చెప్పిన, తమ్ముడికి దెబ్బ తాకుతుంది, అక్క కింద పడతారు. అక్కకు దెబ్బ తాకుతుంది. అక్కకు దెబ్బ తాకితే హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసినాక వాళ్ళు చెప్తారు, బ్లడ్ బాగా లాస్ అయిందండి, మీరు బ్లడ్ గ్రూప్ మనం తీసుకురండి, ఇస్తే సెట్ అవుతుంది అని చెప్తారు. వాళ్ళ మమ్మీకి డాడీకి ఎవరికో బ్లడ్ గ్రూప్ ఉంటుంది. మొత్తం చుట్టంతా వెతుకుతారు, బ్లడ్ బ్యాంక్కి పోతారు, ఎవరికి ఆ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అది రేర్ బ్లడ్ గ్రూప్ అంట. అరే ఎవరికి ఉంది అని మస్తు సెర్చ్ చేస్తారు, ఎవరికి ఉంటుంది. తర్వాత వాళ్ళ తమ్ముడిని టెస్ట్ చేస్తారు. చిన్నగా ఉంటాడు, టెస్ట్ చేస్తే సేమ్ ఉంటుంది. డాక్టర్స్కి ఏం చేయాలో అర్థం కదా, అదే చిన్న పిల్లడు కదా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎవరికి దొరకది. విత్ ఇన్ నో టైం ఆ బ్లడ్ కొంచెం అనే పిల్లకి ఎక్కకుండా పిల్లకి మస్తు డేంజర్ అయిపోతుంది సిచ్యువేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లోనికి అడగమని చెప్తారు. వాళ్ళ మమ్మీ డాడీని పిలిచి, ఇట్లా మీ కొడుకు బ్లడ్ తప్ప ఎవరికి సెట్ అవుతలేదు, కొంచెం ఇస్తాం, ఏం కాదు, అంత డేంజర్ ఏం కాదు అని చెప్తారు. పిలుస్తారు, అరే అక్కడికి దెబ్బ తాకింది కదా, నీ బ్లడ్ ఇస్తావా అంటే వాడు ఒక్క నిమిషం డాడీ ఇప్పుడే వస్తా అని హాస్పిటల్ అంతా ఒక రౌండ్ తిరిగేసి వస్తాడు. సరే డాడీ ఇస్తా, తీసుకోపోండి ఆపరేషన్ చేయడానికి అని అంటారు అనమాట. వాడిని తీసుకోపోతారు, పండుకోబెడతారు. బ్లడ్ తీసుకోవడం స్టార్ట్ చేయడానికే వస్తుంటుంది నర్సు. వాడే అంటారు, కూర్చో తీసుకోండి, బ్లడ్ మొత్తం తీసేసుకోండి అంటే నర్సు వచ్చి బ్లడ్ పెడుతుంది, సూది తీసుకుంటారు, బయటికి తీస్తారు. ఆ బ్లడ్ వాళ్ళ అక్కకి ఎక్కిస్తుంటారు. వాళ్ళ మమ్మీ డాడీని పిలుస్తారు. పిలిచి ఎంత టైం ఉంది నాకు, ఇక చచ్చిపోతానా నేను అంటే, ఓవర్ యాక్షన్ చేయకు, ఏం కాదు అని చెప్తుంటారు. తర్వాత నర్సుని పిలిచి, డాక్టర్ని పిలిచి, అంకుల్ ఆంటీ సీ యూ బాయ్, మళ్ళీ కలుస్తానో లేదు అంటే, మస్తు నువ్వు అంత సీన్ లేదు అని వాళ్ళు చెప్తారు. అయితే కూడా వాడు ఇక అయిపోయింది తగ్గుతుంటాడు, పిచ్చి చేస్తుంటారు. ఇక వాళ్ళందరూ ఊరుకో అంటుంటారు. ఆ అక్కకు బ్లడ్ ఎక్కించి కొంచెం సేపట్లోనే డిశ్చార్జ్ చేస్తారు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. నవ్వుకుంటాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. అయిపోయింది కథ. ఎంత మైండ్ బ్లోయింగ్ నీతుందంటే ఈ కథలా. ఇక్కడ వాడు ఏమనుకున్నాడంటే, అరే నా బ్లడ్ తీసి అక్కకి ఎక్కిస్తే నేను చచ్చిపోతా కదా, నేను ఎట్లా అని అనుకోని కూడా వాడు బ్లడ్ ఇచ్చిండు. అంటే ఈజ్ ట్రైంగ్ టు బి సో సెల్ఫ్లెస్. ఒకవేళ నేను చచ్చిపోయినా సరే వాడు నవ్వుకుంటేనే అక్కడికైతే బతుకుతే చాలు, అక్క ఇచ్చేసేయండి బ్లడ్ అన్నంత సెల్ఫ్లెస్ ఉన్నాడు. సో మనం రియల్ లైఫ్లో అంత
సెల్ఫ్లెస్ ఉంటేనే మంచిగా ఉంటుంది లైఫ్. లేకపోతే ఏమనిపిస్తుంది అంటే అరే ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, ఇక్కడ ఎందుకు చేయాలి, అక్కడ ఎందుకు చేయాలని ప్రాక్టికల్ అయిపోతాము. మోర్ దెన్ ప్రాక్టికల్, ట్రై టు బి ఎమోషనల్. దట్ ఎమోషనల్ కనెక్ట్ ఓన్లీ విల్ ట్రావెల్ త్రూఅవుట్ లైఫ్ విత్ ది అదర్ పర్సన్ అండ్ విత్ ది పర్సన్. సో ఒక్కసారి అక్కడ ఉండి చూడండి, మామూలు అనిపించేది. ఒకరికి ఏమైనా చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా అమేజింగ్ ఉంటుంది. ఇప్పుడు వ్యాలంటైన్స్ డేకో అప్పుడో ఇప్పుడో కూడా వస్తుంది కదా, ఫిబ్రవరి వచ్చేసింది కదా, గిఫ్ట్లు ఇస్తాం కదా, లేదా వాళ్ళ కోసం ఏమైనా చేస్తారో అంటే ఆమె లవ్ స్టోరీలో లేవు కదా అసలు ఒక్కటి కూడా కన్ఫామ్ కదా. సో అసలు నీ కాదు, మీ అన్నకు అక్కకు వాళ్ళకు ఉంటాయి కదా, నీకే ఎక్కువ ఉంటాయి అనుకోండి. కానీ వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు అవి ఇస్తుంటారు కదా, అది మీ హ్యాపీనెస్ కోసం కాదు, మేబీ అదర్ పర్సన్ హ్యాపీ. ఇస్తే నీకెంత సంతోషం అవుతుందో తెలియదు కానీ వాళ్ళకి ఇంకెక్కువ సంతోషం అవుతుంది. అందుకు గిఫ్ట్ ఇస్తాము. ఈవెన్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అది ఇది, నాట్ ఓన్లీ విత్ యువర్ లవర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, ఈవెన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూమెవర్ ఇట్ ఈస్, గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్తో కూడా టైం స్పెండ్ చేస్తాము. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఫ్రెండ్తో పోయి ఆడుకోవచ్చు కదా, అది కదా ఇది కదా అని, వాళ్ళ కోసం వాళ్ళతో ఉంటాము. అది మంచి ఇంటెన్షనే, మంచి ఫీలింగే అది. సో అది కంటిన్యూ చేయండి. అండ్ గిఫ్ట్లు అన్నా కదా, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తారు అది ఇది అని, మీ మమ్మీ పైసలతోనో డాడీ పైసలతోనో కొని వాళ్ళ గిఫ్ట్ ఇవ్వడానికి, ఫ్యూచర్లో మీరు కష్టపడి సంపాదించి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. రిమెంబర్ దిస్ థింగ్, వాళ్ళ డబ్బులు మీ డబ్బులు ఒకటి కాదు. వాళ్ళు సంపాదించింది ఖర్చు పెట్టడం సింపుల్, మీకై మీరు సంపాదించింది ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క రూపాయి విలువ. సో ఇప్పుడే ఊరికే డబ్బులు వేస్ట్ చేయకండి. మీకు మొబైల్ ఇప్పటికనే మస్తు కష్టపడతారు. డాడీ దగ్గర మమ్మీ దగ్గర అబద్ధాలు చెప్పి నేను ల్యాప్టాప్ కొనుక్కున్నా, అది 80,000 ఉంది అని 40,000 కొని 40,000 దాచి పెట్టి ఆ 40,000తో గర్ల్ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇచ్చి ఏదో మీరోలాగా ఫీల్ అయితే ఏం రాదు. అట్లా చేయకండి. వాళ్ళు మస్తు నమ్మకంగా మీకు డబ్బులు ఇస్తారు. హాస్టల్ ఫీజు అని, ఈ ఫీజు అని, కాలేజ్ ఫీజు అని, ఫైన్ పడ్డాయని, ఇదని అదని వాళ్ళని చీట్ చేయకండి. సో ఫ్యూచర్లో మీరు వాళ్ళకు మస్తు సెటిల్ అయ్యి అప్పుడు ఇస్తేనే గిఫ్ట్స్, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఉత్త పుణ్యానికి వచ్చిన పైసలతో ఎవరైనా ఇస్తారు. సో అట్లా చేయకండి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్, ఇంకొక స్టోరీ చెప్తాం. దిస్ ఈజ్ సెకండ్ స్టోరీ విచ్ అగైన్ హ్యాడ్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. ఈ కథలో ఏమవుతుందంటే, ఒక హోటల్ ఉంటుంది. హోటల్లో వస్తుంటారు జనాలు, పోతుంటారు, ఫుల్ రష్ ఉంటుంది. హోటల్ మామూలు రష్ ఉంటుంది. అక్కడ వచ్చి తిని బిల్లు కట్టిపోతుంటారు. ఒక ఆయన రోజు వస్తాడు, తింటాడు, బిల్లు కట్టాడు, పోతాడు. అందరూ కడుతుంటారు, ఆయన ఒక్కడే కట్టాడు. ఏమవుతుందంటే రెగ్యులర్ కస్టమర్ ఇంకొక ఆయన ఉంటాడు, ఈయన రెగ్యులర్ కస్టమరే. ఈయన ఆయనను చూసి ఉన్నట్టు కంప్లైంట్ చేస్తాడు. ఒకడు వస్తున్నాడు, తింటున్నాడు, ఫ్రీగా పోతున్నాడు, బిల్లు కట్టలేడు, నేను రోజు చూస్తున్నా, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తావు అని ఆయనకు చెప్తాడు. ఆయన అంటాడు, వదిలేసి పోలే ఆహా మస్తు పైసలు ఉన్నాయి ఆయన దగ్గర, అందుకు ఏమంటున్నావు, నేను కూడా కట్టలేదు ఎప్పటి నుంచి అని అంటాడు అనమాట. అట్లా కాదు వదిలేసి ఇన్స్పెక్టర్ అంటే, ఎందుకంటే అంటున్నారు మీ హోటల్కి లాస్ అది ఇది అంటే ఆయన చెప్తారు, ఏం లేదు నా హోటల్ పెట్టిన రోజు నుంచి అసలు నడవకుండే, జనాలే రాకుండి, నాకు మస్తు పిచ్చి పిచ్చి అవుతుండే, అరే ఇంత హోటల్ పెట్టినాము జనాలు వస్తలేరు ఇట్లా అని టెన్షన్ పడుతుంది. ఆ టైంలో బయట ఒక మామూలు బిచ్చపోడు అడుక్కుంటున్న టైంలో ఆయన ఒకసారి వచ్చి నాకు కొంచెం అన్నం పెట్టు అని ఇక హోటల్లో తినిపోయిండు. వీళ్ళే పొద్దులే అని పంపించేసిన. అప్పటి నుంచి నాకు ఏం అడగడు, వస్తాడు, తింటాడు, పోతాడు. ఆయన బయట కూర్చొని ఒకటే కోరుకుంటాడు, ఈ హోటల్లో రష్ పెరగాలి, ఫుల్ జనాలు రావాలి, నేను బిల్లు కట్టే విషయం కూడా కౌంటర్లో జనాలకి ఎవరికి అర్థం కారాదు. అండ్ ఫుల్ రష్ ఉంటేనే హోటల్ లైఫ్ లాంగ్ నేను నడిపిస్తాడు, నాకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది అని ఆయన కూర్చొని ఒకటే మొక్కుతుంటాడు. అరే మస్తు జనాలు కావాలని. హోటల్ ఓవర్ ఎంత మొక్కుతుందో తెలియదు కానీ బయట కూర్చుని ఆయన ఎక్కువ మొక్కుతుంటాడు. ఆయననే ఈయన, అందుకే ఆయనని మననేరు అని ఈయన చెప్తాడు. సో అయిపోయింది కథ. ఈ కథలో మెయిన్ మోడల్ ఏంటంటే, చాలాసార్లు మనం ప్రే చేస్తాం, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, ఆ పిల్ల నాకు పడాలి, లేకపోతే ఇంకోటి